రామ్ చరణ్ ఉపాసనలకి 2012లో పెళ్ళయిందన్నమాటే కానీ, 2023 వరకు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అంటే 11 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది. నిజానికి ఉపాసన అధిక బరువుతో చాలా బాధపడింది. అయితే తనని ఎంతోమంది హేళన చేశారు. ఇంకా ఎంతోమంది తనని "నువ్వు డబ్బు కోసం నేను రామ్ చరణ్ చేశా, తేజ పెళ్లి చేసుకున్నాడు." ఇలాంటివి చాలా చెప్పారు. అయితే ఒకానొక సమయంలో తనేం చేసిందంటే, ఇంక అవన్నీ పట్టించుకోవడం మానేసి, కేవలం తన వెయిట్ మీదే కాన్సంట్రేట్ చేసింది. వెయిట్ లాస్ హెల్తీగా అవ్వటమే కాకుండా, వెయిట్ లాస్ అయిన తర్వాత తను హ్యాపీగా, హెల్తీగా కన్సీవ్ అయిన తర్వాత, ఇక తను 12 పాపకు జన్మనిచ్చింది. అది కూడా 2023లో. అయితే ఆ పాప పేరు క్లీంకార అని పెట్టడం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా నేను ఇంకొకసారి జన్మనివ్వటానికి, ఇంకొకసారి గర్భం దాల్చడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా తను చెప్పింది. అయితే ఉపాసన ఇప్పుడు తనకి ఒక బాబు, ఒక పాప పుట్టారు. నిజం చెప్పాలి అంటే మెగా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఆ అబ్బాయి కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే 'రామ్ చరణ్ తేజ' వారసత్వాన్ని కంటిన్యూ చేయడం కోసం అలా చూస్తున్నారు. అంతేకాకుండా ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఎవరైనా సరే ఒక బాబు, ఒక పాప ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఇక అందరి ముందు చిరంజీవి గారు కూడా సైతం ఇక కావాలి అనడంతో అబ్బాయికి ఇవ్వరా చరణ్ అని అనడము. ఇక వీళ్ళకి చక్కగా బాబు, పాప ఇద్దరు పుట్టడంతో అందరూ కూడా సూపర్ హ్యాపీ అయిపోయారు. అయితే బాబు, పాప ఇద్దరు పుట్టిన తర్వాత అయితే 'రామ్ చరణ్ తేజ' అక్కడికి అంటే పుట్టిన తర్వాత లోపలికి రావటానికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందని చెప్పడం అయితే జరిగిందట. అయితే ఆ టైంలో ఉపాసన చాలా ఎమోషనల్ అయిపోయిందట. ఎందుకంటే నా ఇద్దరు పిల్లల్ని నా తర్వాత నా కుటుంబంలో నా భర్తే అంటే నా 'రామ్ చరణ్ తేజ'నే చూడాలి అని ఇమ్మీడియేట్‌గా ఫోను కాల్ అయినా చేయండి. వీడియో కాల్ అయినా చేయండి అని చెప్పడం అయితే జరిగిందట. అయితే వీడియో కాల్ చేసిన తర్వాత రామ్ చరణ్ పిల్లల్ని చూసి వీడియో కాల్ కాదు నేనొస్తున్నాను అక్కడికి అని చెప్పడం జరిగింది. అందుకనే అక్కడున్న వాళ్ళలో చాలామంది పిల్లలు పుట్టాక కూడా లోపలికి వెళ్ళకుండా రామ్ చరణ్ తేజ ఫస్ట్ చూసే వరకు కూడా వాళ్ళు చూడలేదనమాట. ఎందుకంటే రామ్ చరణ్ తేజకి ఈ ఇద్దరు పిల్లలంటే చాలా స్పెషల్. ముఖ్యంగా బాబు ఇంకా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సేమ్ చిరంజీవి గారిలాగే ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయితోనే తన ఒక ఆశీర్వాదం దక్కింది. అంటే చిరంజీవి గారిలాగానే రామ్ చరణ్ తేజ కూడా రాబోతున్నాడు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అయితే ఇక ఈ కోరిక నెరవేరినందుకు ఉపాసన చాలా ఎమోషనల్ అయిపోయిందట. అయితే మొదటగా రామ్ చరణ్ తేజ పిల్లల్ని ఎత్తుకున్న తర్వాత కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడట. అయితే ఇక నీ కోరికను నేను తీర్చాను చెర్రీ అంటూ చెప్పడంతో ఇంకాస్త ఎమోషనల్ అయిపోయారు మెగా కుటుంబ సభ్యులందరూ కూడా. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.